ఏ అర్హత మనకు ఉంటే అదే మనకు లభిస్తుంది. చింతించకండి. నువ్వు ఒంటరి కాదు. నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధం. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. ఒక రహస్యాన్ని మగవాడు ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తాడు. ఆడవాళ్ళు రెండు చెవులతో విని నోటితో వదిలేస్తారు. అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, అలాగే ఆస్తులు కూడా తరిగిపోతాయి, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు. అదే తెలిసి బాధ పెడితే తీర్పు ఆ కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేము. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించుకుంది సంతోషాన్నిస్తుంది. ఇక కష్టపడి సంపాదించుకుంది సంతృప్తిని ఇస్తుంది. నిన్ను తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. భుజాల మీద ఉన్న బరువుని బలం ఉన్నవారు ఎవరైనా మోస్తారు, కానీ మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసినవారు మాత్రమే మోయగలరు. ఆ బంధం ప్రేమైనా, స్నేహమైనా, మరేదైనా. అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు. పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మీ గొప్పతనం. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో పని లేదు. అలాగే మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో అస్సలు పని లేదు. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులం వారు పండించినా పండుతుంది. ఏ కులం వారు చనిపోయినా తనలో కలుపుకుంటుంది. నమ్మకం అలాగే ప్రాణం రెండూ ఒకటే. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చెయ్యకు. మోసం చేసిన వారిని నమ్మకు. పంటను చీడపురుగుల నుంచి, మనసును అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంట అయినా జీవితమైనా అంతా వ్యర్థమే. అసమర్థుడికి అవరోధాలుగా కనిపించేవి సమర్థుడికి అవకాశాలుగా కనిపిస్తాయి. నీది కానిది నువ్వు తీసుకుంటే నీకు రావాల్సింది వేరొకరికి వెళుతుంది. గుర్తుంచుకోండి. మీ మనసుకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకోండి, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు బాధపడకుండా ఉండేలా చూసుకోండి. ఎవరైనా వచ్చి మీ దగ్గర ఎదుటివారి గురించి చెడుగా చెప్తే సంతోషించకండి. మీ గురించి కూడా ఇతరుల దగ్గర ఎంత చెడుగా మాట్లాడి ఉంటారో గ్రహించండి. అలాంటి వారు కాలయాపన కోసం మనుషుల వ్యక్తిత్వాన్ని వాడుకుంటారు. సమయం అలాగే స్నేహం ఉచితంగానే దొరుకుతాయి, కానీ వాటి విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే తెలుస్తుంది. మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మీకు తెలియని ఎన్నో రహస్యాలు వాళ్ళ లోపల దాచుకొని ఉంటారు. ఒకరి చేతిలో నువ్వు మోసపోయావు అంటే అది ఇతరుల తప్పు కాదు, నీ యొక్క అసమర్థత. మోసాలను తిప్పికొట్టే తెలివిని పెంచుకో. ఏది నిజమో ఏది మోసమో తెలుసుకునే అవగాహన శక్తిని పెంచుకో. దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు, కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనే వారికే తెలుస్తుంది. ఎవరి జీవిత పుస్తకాన్ని వారే తమ స్వహస్తాలతో లిఖించుకోవాలి, కానీ మొదటి కాగితంలో జననం, చివరి కాగితంలో మరణం ముందుగానే వ్రాయబడి ఉంటుంది. వాటిని ఎవ్వరూ మార్చలేరు.
అమ్మతో ప్రేమగా మాట్లాడండి, నాన్నతో మర్యాదగా మాట్లాడాలి, సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి, సోదరుడితో మితిమీరకుండా మాట్లాడాలి, చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి, భగవంతునితో మౌనంగా మాట్లాడాలి, స్నేహితులతో మనసు విప్పి మాట్లాడాలి. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి, కానీ ఎవరిని నొప్పించకుండా. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది, ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వదిలిపోతుంది. ఇందులో ఏది నువ్వు ఆపలేవు. నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే, ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా సరే అన్నీ మర్చిపోయి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకు తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకొకలా పరిచయం చేస్తారు. ఇంత విచిత్రమో కదా. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం అలాగే దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. ఏ పదం వెనుక ఏ అర్థం ఉందో, ఏ అర్థం వెనుక ఏ పరమార్థం ఉందో, ఏ పరమార్థం వెనుక ఏ స్వార్థం ఉందో, ఏ స్వార్థం వెనుక ఎవరి ప్రయోజనం ఉందో తెలుసుకోనంతకాలం సామాన్య మానవుడు మోసపోతూనే ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. ఈ లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. అలాగే నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరు ఆపలేరు. విజయం అనేది ఎప్పుడు అకస్మాత్తుగా రాదు, అది అనేక అపజయాల తర్వాత లభించే తుది ఫలితం. నీరు లేని బావి దగ్గరకు, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు. ఇది పచ్చి నిజం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ సొసైటీలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు. లైఫ్లో గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది. లైఫ్లో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడు రోజులు తప్పక దాటాలి. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు వంటిది. అది ఎవరిలో ఉంటే వారినే కాల్చేస్తుంది. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యండి, కానీ ఎదుటివాడి బ్రతుకు నాశనానికి మీరు మాత్రం కారణం కాకండి. సముద్రం తనలోని చెత్తను ఎలాగైతే ఒడ్డుకు చేరుస్తుందో అలాగే మనం కూడా మన మనసులోని చెడును బయటకు పారద్రోలాలి. నీవు చేసే పనిలో నిజాయితీ, మాట్లాడే మాటలలో నిజం ఉన్నప్పుడు ఎదుటివారు ఎంత పెద్దవాళ్ళు అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చెయ్యవలసిందే. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. నిన్ను అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పవచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వారికి ఏది చెప్పకపోవడమే మంచిది. మనం బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.